గత 2-3 రోజుల నుండి పుష్ప 2 సినిమా కంటే ఎక్కువ తలపింపజేసే విధంగా వరంగల్లో ఆజంజాహి మిల్లు కార్మికుల యొక్క స్థలం పట్ల వాళ్ళే యాక్టర్లు, వాళ్ళే నటిస్తారు, వాళ్ళే విచిత్రమైనటువంటి సమాధానాలు చెప్తారు. పోయిన సంవత్సరం 23 మార్చ్ ఏప్రిల్ సందర్భంలో ఒక చర్చ మొదలైతుంది. ఇదే ఓం నమ శివాయ అనే మాంగళ్య బట్టల దుకాణం వ్యాపారి ఎవరికి సంబంధం లేకుండా, ఎవరికి దాని అంటు గాని సొంటు గాని ఏది సంబంధం లేకుండా పోయి కొనుక్కుంటాడు. ఎవరి దగ్గర? నరేష్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర కొనుక్కుంటాడు. నరేష్ రెడ్డి ఎవరు? మరి అటువంటి వ్యక్తి దగ్గర ఈ నమశివాయ అంటే స్థలం కొంటే నేను కూడా మీకు స్పష్టంగా చెప్తున్నాను. పోయినసారి ఎలక్షన్ సమయంలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, స్థానిక శాసనసభ్యుని మీద, నా మీద నింద మోపే ప్రయత్నం ఇదే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ కానీ, ఇప్పుడున్నటువంటి మంత్రి కానీ ప్రయత్నం చేసింది. మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం, మా దృష్టికి రాగానే 80% కలెక్టర్కు, కమిషనర్కు దాన్ని పక్కకు పడేయండి, దాన్ని 80% ఇవ్వకూడదు, మా చిన్నతనం నుంచి అది కార్మికులకు సంబంధించిందని చాలా గట్టిగా చెప్పినాం. ఈరోజు ఎవరిపై కొబ్బరికాయ కొట్టిళ్ళు, ఎవరిపై దాని కింద కూర్చున్నారు, ఎవరిపై దానికి హామీ ఇచ్చిళ్ళు. మీదికెళ్ళి ఈరోజు గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆ సంఘటన జరగానే నాకు గద్దెల సంజీవ, అదే విధంగా కార్మిక నాయకులు, వీరు కురువృద్ధులు, ఆజంజాహి మిల్లు విషయంలో ఎంత సేవలు చేసినటువంటి వ్యక్తి, వారు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ జరిగిన సాయంత్రమే మా ఇంటికి వచ్చి అందరు కూడా చర్చించడం జరిగింది. ఏనాటికైనా దాన్ని కార్మికుల భవనంగానే దాన్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇటుక పిల్ల పెట్టే ప్రయత్నం చేసినా ఊరుకోమని కూడా చెప్పడం జరిగింది. మాది ఈ రోజు ఎవరైతే పూజల ఊసని చేసిల్లో చాలా అమాయకులు, వారు ఏం తెలియదు పాపం, ఏలు పెడితే గొరకొరు, ఎన్న పెడితే చీకరు, గంత అమాయకులు వాళ్ళు పాపం. ఓసీటీకున్న కార్మికుల భవనం యొక్క స్థలము వివాదాస్పదంగా ఉండి పోయిన ఎన్నికల ముందు మీరే ఛాతి గుద్దుకొని మాట్లాడిన వాళ్ళు, నిందలు వేసే ప్రయత్నం చేసిన వాళ్ళు, ఎవరైతే కార్మికులకు ద్రోహం చేయాలని ప్రయత్నం చేసిండో ఆ వ్యక్తితో స్వయంగా పోయి ఈరోజు మాకు తెలియదని చెప్పింది. ఇవాళ చెప్పడంలో కూడా అస్పష్టత ఉంది. స్థలమంట గవర్నమెంట్ అయితే వీళ్ళకు ఫంక్షన్ హాల్ కట్టిస్తాడట, గవర్నమెంట్ కాకుంటే సగం వారు డబ్బులు ఇచ్చాయినా కానీ తీసుకొని కట్టిస్తాడంట. సర్వే నంబర్ తప్పేసుకున్నారు. స్పష్టంగా అది ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలంలో ఆ రోజు ఆజంజాహి మిల్లుకు సర్వే నంబర్ 90, 91, 92 3 సర్వే నంబర్లు ఉంటాయి. ఆ చుట్టుపక్కల లక్ష్మీపురం కానీ, ఏజే మిల్ కానీ, నీకు ఈవెన్ వెంకట్రామ కానీ అవన్నీ 3 సర్వే నంబర్లలో ఉంటాయి. ఆజంజాహి మిల్లు కార్మికుల కోసమే నువ్వు సగం ఫంక్షనాలు ఇస్తా అని, మీ జోలికి వెళ్ళి ఇస్తా అని మాకేం అవసరం లేదు, మీ దాన ధర్మాలు అవసరం లేదు. గతంలో మీరు ఇక్కడ 5 ఏళ్ళు చేసిళ్ళు, మీరు చేసిన దానాలు తెలుసు, ధర్మాలు తెలుసు, చాలా కూడా తెలుసు. కాబట్టి అది కార్మికుల స్థలము. ఖచ్చితంగా ప్రభుత్వము దాని మీద సరైన నిర్ణయం తీసుకొని కార్మిక భవనం కట్టాలన్నది మా ప్రత్యేక డిమాండ్. మీరు భవనం కట్టకుంటే రాబోయేది మా ప్రభుత్వమే. ఖచ్చితంగా ఆ భవనాన్ని కార్మిక భవనం కడతాం. ఏజే మిల్లు కార్మికుల కోసం ఖచ్చితంగా దాన్ని వారికి ఇవ్వడం జరుగుతుంటుంది.